హిరణ్యకశపుడు తన అన్న హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు చంపాడు అని ప్రతీకారంతో కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు. ఆ వరం ఏంటంటే రాత్రి కాదు పగలు కాదు, అస్త్రం కాదు శస్త్రం కాదు, మనిషి కాదు జంతువు కాదు, ఇంటి లోపట కాదు బయట కాదు, మరణం ఏం చేయకూడదు అని కోరుకున్నాడు. ఆయన అహంకారంతో వెర్రివీగిపోయాడు. కానీ అతని చిట్టపయనం అప్పుడే మొదలైంది. ప్రహ్లాదునితో ఒకరోజు ఎవరిని ఆదరిస్తావు అనగా నేను శ్రీ మహావిష్ణువునే ఆదరిస్తాను అన్నాడు. హిరణ్యకశపుడు కోపంతో రగిలిపోయాడు. గురువులను పిలిచి ప్రహ్లాదునికి నేర్పండి, దైవం అంటే నేనే అని అన్నాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం ఒకటే మాట, శ్రీ మహావిష్ణువే నా దైవమని అన్నాడు. హిరణ్యకశపుడు రాక్షసులకి అరుస్తూ చెప్పాడు, ప్రహ్లాదుని చంపేయండి అని. అప్పుడు పాములతో కరిపియడం, ఏనుగులతో తొక్కియడం, పర్వతాల నుంచి పడేయడం, ఏమి చేసినా శ్రీహరి కాపాడేవారు. చివరికి హోలికను పిలిచి మంటల్లో దహనం చేయమంటారు. కానీ ఆ నిప్పుల్లో హోలికనే దహనం అయిపోతుంది. ఒకరోజు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని అడిగాడు, నీ శ్రీహరి ఎక్కడా అని. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి అన్ని చోట్ల ఉన్నారు అని అంటాడు. హిరణ్యకశపుడు అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు అనడంతో హిరణ్యకశపుడు గదతో గట్టిగా స్తంభాన్ని పగలగొడతాడు. అప్పుడు స్తంభం నుండి సింహం కాదు మనిషి కాదు ఉగ్ర నరసింహస్వామి బయటికి వస్తాడు. ఆ రూపాన్ని చూసి రాక్షసులందరికీ వణుకు పుట్టింది. అప్పుడు నరసింహస్వామి రాక్షసులందరినీ ఒకటే దెబ్బకి చంపేస్తాడు. తర్వాత నరసింహస్వామి తన గదతో హిరణ్యకశపుణ్ణి కొట్టి అతన్ని పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టి ఒక ప్రళయంలా గర్జిస్తూ నీ వరమే నీ అహంకారమని అంటూ ఇటు చూడు అని ఇంటి లోపట కాదు బయట కాదు, గడప మీద అస్త్రం కాదు శస్త్రం కాదు, గోర్లతో మనిషి కాదు జంతువు కాదు, నారసింహమై హిరణ్యకశపుణ్ణి చంపేస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి శాంతించండి అనగా స్వామి శాంతిస్తారు.